నిరంతర పోరాట యోధుడు బత్యాల చెంగల్రాయుడు రైల్వే కోడూరు ప్రజల నాడి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నాయకుడు బత్యాల చెంగల్రాయుడు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి ముందుకు సాగిన ఆయన రాజకీయ ప్రస్థానం, పోరాటాలు, సేవా కార్యక్రమాలు ప్రజా సంక్షేమంతో నిండి ఉంది. ఆయన జన్మదినం సందర్భంగా ఆయన జీవన ప్రయాణం, ప్రజాసేవలపై ఒక ప్రత్యేక కథనం. 1956 జూలై 6న రైల్వే కోడూరు మండలం లక్ష్మీగారిపల్లెలో శ్రీ బత్యాల సుబ్బయ్య, శ్రీమతి బత్యాల సుబ్బమ్మ దంపతులకు బత్యాల చెంగల్రాయుడు జన్మించారు. చిన్ననాటి నుంచే ప్రజా సమస్యలపై ఆసక్తి పెంచుకుని ఆయన వాటి పరిష్కారానికి కృషి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగారు. ఏది ఏమైనా ప్రజల మధ్య జీవిస్తూ ప్రజల సమస్యలకై తన జీవితాన్ని అంకితం చేసిన బత్యాల చెంగల్రాయుడు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి మరింతగా కృషి చేయాలని ఆయన జన్మదినం సందర్భంగా ప్రజలు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఒకటి ఇక్కడ చెంగల్రాయులు గారు ఉన్నారు. ఒక సీనియర్ నాయకుడు 2019లో రాజంపేటలో పోటీ చేసిన అభ్యర్థి కొన్ని కారణాల వల్ల ఈరోజు అక్కడ పాలకొండరాయుడు కుమారుడు బాలసుబ్రహ్మణ్యానికి ఇచ్చాం. ఆయన్ని ఎంపీగానే పెట్టాలనుకున్నాం. ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారో అడ్జస్ట్మెంట్స్ లో ఆయనకు అక్కడ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఒకటి ఆయనకు హామీ ఇస్తున్నా, గట్టిగా పనిచేయండి, పనిచేసి గెలిపించండి. మీ నాయకత్వాన్ని ఎప్పుడు గౌరవిస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇక్కడే చెప్తున్నా, ఆయనకు సముచితమైన న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. చెంగల్రాయుడు గారిని ఎలా మర్చిపోతామే, మీరు మాకు చెప్పాలి. చెంగల్రాయుడు గారి శక్తి, సమర్థత తెలియని వాళ్ళం. ఆయన పోరాట పటిమ, నాయకత్వపు లక్షణాలు తెలియని వారు. ఆఖరిని చెప్దామని ఆయన పేరును దాచి ఉంచుకున్నాం. చెంగల్రాయుడు గారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు ఇంతమంది పేర్లు